అందరికీ నమస్తే. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నందినగర్కి షిఫ్ట్ అయిపోయారు. ఫామ్ హౌస్ నుంచి ఆయన వంట మనుషులతో సహా మొత్తం వాళ్ళ ఇంటికి వచ్చేసిండు. వాళ్ళ ఇంటి పక్కనే ఒక ఆఫీస్ అరేంజ్ చేసిండ్రు. ఆఫీసు ఆయన కోసమే, ఆయన దానిలో ఉంటారు. ఇల్లు ఆఫీస్, లేకపోతే ఇంట్లో ఉంటే అది ఆఫీస్, ఏదో ఒకటి. కానీ కేసీఆర్ ఇప్పుడు రావడం ఏంది? ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ వచ్చిండు అంటే ఏదో లెక్క ఉంటుంది కదా, లెక్కపత్రం లేకుండా ఉన్నాడు కదా. ఆయన యాక్చువల్గా ఒక హాస్పిటల్కి వచ్చింది చెకింగ్ కోసం, హెల్త్ చెకప్ కోసం వచ్చి మొత్తం ఇక్కడనే ప్రస్తుతానికి ఒక 3-4 డేస్ ఇక్కడనే ఉండాలనుకుంటున్నాడు. తర్వాత మొత్తం ఇక్కడనే షిఫ్ట్ అవుతారని చెప్తున్నారు. అందుకోసమే సపరేట్గా ఆఫీస్ ఒకటి అరేంజ్ చేసిండ్రు. రేపు చాలా కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఇక్కడి నుంచి అని చెప్తున్నారు వాళ్ళు. అసలు ఏం జరగబోతుంది? కేసీఆర్ ఇక్కడ రావడం ఏంది? రావద్దా అంటే ఇంకా టైం ఉంది. ఇప్పుడేమి జనరల్ ఎలక్షన్ మళ్ళీ 2028 మనకు. కాకపోతే కేసీఆర్ ఏదో వ్యూహంతో వచ్చిండు అనేది ఈజీగా అర్థమవుతుంది. మొన్ననే కదా ఇక్కడికి వచ్చిండు, మొన్ననే కాళేశ్వరం కమిషన్ ముందుకు వచ్చిండ్రు. ఆ రోజు చూసిన హడావిడంతా కూడా కార్యకర్తలు, ఆయన అభిమానులు ఇట్లా. ఇప్పుడు మళ్ళీ ఆయన ఇంటికి వచ్చిండు. అసలు ఏం జరగబోతుంది దీని మీద మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళలో 50% నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, కాబట్టి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చర్చలో పోదాం. ఇంకా పోతే మనం 4 డేస్ బ్యాక్ చూసినాం కేసీఆర్ని. 4 డేస్ బ్యాక్ కాళేశ్వరం కమిషన్ ముందుకు వచ్చిండ్రు. కమిషన్ ముందుకు వచ్చినప్పుడు జరిగిన హడావిడి, కార్యకర్తలు, మీడియా, జనాల్లో చర్చ, ఇదంతా కూడా మనం చూసినాం. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ కేసీఆర్ షిఫ్టెడ్ టు నందినగర్, వాళ్ళ ఇల్లు. ఆయన తెలంగాణ ఉద్యమం అంతా అక్కడి నుంచే నడిపించారు, నందినగర్ నుంచి ఎక్కువ నడిపించారు. ఫామ్ హౌస్లో కూడా చాలాసార్లు ఉన్నాడు. ఆయన ఫామ్ హౌస్కు ఇక్కడ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అదో ఇల్లు ఇదో ఇల్లు లాగా చూస్తూ ఉంటారు, దగ్గరనే కదా, పెద్ద దూరం లేదు. కాబట్టి పోతుంటే వస్తుంటారు. ఆయన మీద అసలు ఫామ్ హౌస్ సీఎం అని, ఫామ్ హౌస్ పాలన అని ఇట్లా రకరకాల విమర్శలు అవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఆయన మాత్రం అక్కడ ఉన్న పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేసిండ్రు, ఇక్కడున్న ఆయన పరిపాలన తప్ప వేరే అంశాల మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు అని ఎప్పుడు బీఆర్ఎస్ లీడర్లు చెప్తూ ఉంటారు. ఇప్పుడైతే నందినగర్కి వచ్చిండ్రు. అసలు ఏమైండొచ్చు? ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఈ గవర్నమెంట్ 7.5 పాలన అయిపోయింది. బహుశా వీళ్ళకి ఇచ్చిన టైం అయిపోయింది. నిజంగా కూడా సంవత్సరం వరకు నేను మాట్లాడానని అంతకుముందు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కేసీఆర్ చెప్పినారు. సంవత్సరం వరకు టైం ఇద్దాం, వీళ్ళకు టైం చేసుకొని వీళ్ళకి అవకాశం వచ్చింది, వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఒక మంచి అవకాశం అయితే వచ్చింది, ఒక పెద్ద బాధ్యత ఇది, తెలంగాణను డెవలప్ చేయాలి, తెలంగాణ ముందుకు పోవాలని కోరుకుంటున్నానని TV9 ఇంటర్వ్యూలో చెప్పిండ్రు ఆయన. ఒక సంవత్సరం అయిపోయింది. సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా కేసీఆర్ వస్తలేడని చాలామంది అడిగినారు. బట్ ఆయన సంవత్సరంన్నర టైం ఇచ్చిండేమో. సంవత్సరంన్నర ముగిసిన తర్వాత వచ్చిండ్రు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చెయ్యదు అనేది పూర్తి క్లారిటీ వచ్చింది. ప్రతి వర్గంలో, రైతులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇట్లా అన్ని రంగాలకు, అన్ని సెక్టార్లకు కూడా ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏమైనా చేయగలదా, చేయలేదా అనేది ఫుల్ క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ప్రతిపక్షాల కార్యాచరణ మాత్రమే మిగిలింది. ప్రతిపక్షాలు ఏం చేస్తాయని కూడా జనం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఫెయిల్ అయినప్పుడు ప్రతిపక్షాలు ప్రజల తరపున పోరాటం చేయక తప్పదు. కాబట్టి నెక్స్ట్ బీజేపీ ఆల్రెడీ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, బీఆర్ఎస్లో వాళ్ళ పనులు చేస్తున్నారు. బట్ కేసీఆర్ వస్తే వ్యవహారం వేరే ఉంటుంది. కేసీఆర్ వచ్చినప్పుడు జరిగే వ్యవహారం, పోరాటం అదంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. బహుశా ఆయన దృష్టిలో ప్రభుత్వానికి ఇచ్చిన టైం అయిపోయింది, ఇక రంగంలోకి దిగ తప్పదు అని బహుశా ఆయన డిసైడ్ అయ్యిండేమో. అందుకే ఆయన వచ్చిండేమో అనేది కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఫామ్ హౌస్లో ఉండడం వల్ల పార్టీ కార్యకర్తలు లేకపోతే అందరు కలవలేరు. కొంతమంది ముఖ్య నేతలు, తర్వాత ముఖ్యమైన నేతలు మాత్రమే కేసీఆర్ని కలిసే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అవ్వడం ద్వారా అందరూ కలిసే అవకాశం ఉంటుంది. షిఫ్ట్ అయ్యిందని ఎందుకు చెప్తున్నా అంటే ఆయనతో పాటు ఆయన వంట మనుషులు, తర్వాత ఆయన ఎమ్మడుండే సరంజామా అంతా కూడా తీసుకొని వచ్చిండ్రని చెప్తున్నారు. కాబట్టి బహుశా ఆయన ఇక్కడ ఉండాలని డిసైడ్ అయినారు అనేది క్లారిటీ వచ్చింది. బహుశా అందరినీ కలవలేకపోతున్నారు అనేది ఒకటి ఉంది. అందరినీ కలవలేకపోతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు మాత్రమే ఫామ్ హౌస్ దాకా కలవరని కాదు, అంత దూరం పోవడం ఒక పెద్ద పని. అక్కడ దాకా ఆయన ఫామ్ హౌస్ దాకా పోవడం అనేది అందరికీ సాధ్యం కాని పని. కార్యకర్తలు లాంటి వాళ్ళు ఇదో ఊర్లోకి వెళ్ళి వచ్చేవాళ్ళు, ఇప్పుడు కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకు దగ్గర అవుతుంది. కానీ ఇక్కడ మామూనా నుంచి వచ్చేవాళ్ళు, లేకపోతే నల్గొండ, ఇక్కడ రకరకాల ఏరియాల నుంచి వచ్చే వాళ్ళకి అంత దూరం పోవడం అనేది అంత ఈజీ కాదు. హైదరాబాద్లో అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నట్టుంటుంది. కాబట్టి బహుశా ఆయన ఇక్కడ ఉంటున్నాడేమో అనేది ఒక చర్చ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పటిదాకా పార్టీ క్రియాశీలకంగా యాక్టివ్గా ఉంది, పార్టీ కార్యకర్తలు యాక్టివ్గా ఉన్నారు.
కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా ఎప్పటికప్పుడు పార్టీ మీద విమర్శలు చేయడము, ధర్నాలు చేయడము ఇదంతా ఇప్పుడు రెగ్యులర్గా చేస్తున్నారు. బట్ కేసీఆర్ చేస్తలేరు అనేది ఒకటి ఉంది. ఆయన మీద ఒక విమర్శ కూడా ఉంది కదా, మీరు అసెంబ్లీకి వస్తలేరు, లేకపోతే మమ్మల్ని అడుగుతలేరు, మాకు సూచనలు చేస్తలేరని. బహుశా ఇప్పటి నుంచి కేసీఆర్ రెగ్యులర్గా ప్రశ్నిస్తాడేమో, అందుకే ఆయన ఇక్కడికి వచ్చిండేమో అనే ఒక పాయింట్ కూడా మనకు కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి ఏమో అటాక్ మోడ్లో పోతున్నాడు. నిజానికి రేవంత్ రెడ్డి అటాక్ మోడ్ అంటే అసలు కేసీఆర్ ఆయన పేరు తీయకపోయినా, కేసీఆర్ ఆయన గురించి పట్టించుకోకపోయినా, కేసీఆర్ అసలు రేవంత్ రెడ్డి అనే పేరే తీయకపోయినా, ఏం చేయకపోయినా పొద్దుగాలు లేస్తే కేసీఆర్ విమర్శించడం, లేకపోతే కేసీఆర్ అనే పేరు లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడే సిచ్యువేషన్ లేదు. రేవంత్ రెడ్డి ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా అంతకుముందు ఎట్లా మాట్లాడిండో అంతకన్నా ఇంకా డబల్ మాట్లాడుతున్నారు. అంటే ఎడిదిరిగి కేసీఆర్ ఫ్యామిలీతో మాట్లాడడం తప్ప ఆయన ప్రభుత్వంలోకి వచ్చి మేము ఇది చేస్తాము, అది చేస్తాము, ఇది చేసినాము, దీనికోసం ఇట్లా ఉన్న సమస్య ఉంది, లేకపోతే ఇంకేదో చేస్తాము, ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు లేదు. అసలు కేసీఆర్ పేరు లేకుండా ఆయన ప్రసంగము, ఏ సభలు కానీ, ఏ ప్రెస్ మీట్లు కానీ ఏవి ఉండవు రేవంత్ రెడ్డివి. అయినా సరే కేసీఆర్ మౌనంగానే ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈయన ఎంత రెచ్చగొట్టినా కూడా, రేవంత్ రెడ్డి ఎంత రెచ్చగొట్టినా, నేను బయటికి తీసుకొస్తా, నేను అది చేస్తా, ఇది చేస్తా అని రెచ్చగొట్టినా కేసీఆర్ మాత్రం ఆయన స్టైల్లో ఆయన ఉన్నాడు. ఆయన మౌనంగానే ఉంటాడు. రాజకీయాలు మాత్రం చేస్తారు కదా, ఆయన మౌనంగానే ఉన్నారు. బట్ ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన ప్రశ్న ఎట్లా ఉండబోతుంది, ఆయన కార్యాచరణ ఏముండబోతుంది, పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేసే ప్రయత్నాలు ఏమైనా జరగబోతున్నాయా, రేపు ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. సేమ్ టైం పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనేది ఒక చర్చ బీఆర్ఎస్లోనే ఉంది. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత, అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత, లోక్సభ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత పార్టీ ఇంకా కాన్సన్ట్రేషన్ చేయలేదు. వీళ్ళు పార్టీని ఇంకా సంస్థాగతంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీని కింది స్థాయికి వెళ్ళి గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ సభ్యత్వం ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళన్న షెడ్యూల్ కూడా అదే, ఏప్రిల్ 27 తర్వాత మేము నెక్స్ట్ 2 months పార్టీని సంస్థాగతంగా ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడు ఏమి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు టైం ఉంది కాబట్టి చేస్తామన్నారు. బహుశా దానికోసం ఏమైనా కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారేమో అని ఒకటి ఉంది. ఇంకొక చర్చ మాత్రం ఇంపార్టెంట్ చర్చ ఏముందంటే, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో మీకు తెలుసు కదా. రేవంత్ రెడ్డి ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటాడో, ఎప్పుడు దిగిపోతాడో ఆయనకే తెలియదు. రేవంత్ రెడ్డే కాదు, కాంగ్రెస్లో ఉండే ముఖ్యమంత్రులు అందరిది అదే పరిస్థితి ఉంటుంది. ఒక లేఖ వచ్చిందనుకో ఢిల్లీకి వెళ్ళి ఫ్యాక్స్లో, కథం. ఇప్పుడు ఫ్యాక్స్ లేదు కాబట్టి వాట్సాప్లో వస్తున్నాయి. వాట్సాప్లో ఒక లేఖ వచ్చిందంటే కీలకతం దుకాణం బంద్. నేను చాలాసార్లు చెప్పిన, రోషయ్య 3 రోజులు ఢిల్లీలో ఉండి అందరం కలిసి వచ్చిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగంగానే ఇక్కడ నుంచి ఆఫీసర్లు చెప్పినారు, అక్కడ నుంచి ఫ్యాక్స్ వచ్చింది. అప్పుడు ఫ్యాక్స్ వచ్చింది ఏంటంటే మేము రాజీనామా చేయమంటున్నారంటే, ఆయన డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి గవర్నర్ ఆఫీస్కి పోయిండు రాజీనామా చేయడానికి. ఆయన కూడా తెలియదు ఎందుకనేది, హైకమాండ్ చెప్పింది నేను రాజీనామా చేస్తున్నా అన్నాడు అంతే. అట్లా ఎప్పుడు ఎట్లుంటో తెలియదు. అంతలోపే ఈయన కొన్ని రేవంత్ రెడ్డికి బయటికి చెప్పకపోయినా కొన్ని కోరికలు ఆయనకు ఉన్నట్టు బయటికి కనిపిస్తున్నాయి. ఏంటంటే కేసీఆర్ను ఏదో చేయాలి, కేటీఆర్ను ఏదో చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ అయిన ప్రధాన శత్రువు అన్నట్టుగా ఆయన ఎక్స్పోజ్ అయ్యింది ఆల్రెడీ. ఆయనకు ఎవ్వరు లేదు శత్రువులు, ఓన్లీ కేసీఆర్ ఫ్యామిలీ రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఆయన పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేయడం తప్ప ఇంకా వేరే వ్యవహారాలు, ప్రభుత్వ వైఫల్యం మీద కూడా ఎప్పుడు ఆయన ఎక్కువ మాట్లాడలేదు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు కేసీఆర్ నేను కమిషన్ దాకా తీసుకురాగలిగిన, లేకపోతే ఇప్పుడు కవిత వెనుక కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడనేది ఒక పెద్ద చర్చ ఉంది. బహుశా కేసీఆర్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన అనే ఒక సంతృప్తి ఏమైనా ఉందేమో, లేకపోతే కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చినాం, కేసీఆర్ను కూడా ఏసీబీ ముందుకు తీసుకొచ్చిన అని ఇట్లాంటి సంతృప్తి ఏమైనా మిగులుతుందేమో. ఎందుకంటే ఆయన దిగిపోయే లోపు ఏమైనా చేయాలి, దిగిపోయిన తర్వాత ఏం చేయలేడు. కాంగ్రెస్లో ఒకసారి దిగిపోయితే రిటైర్మెంట్ అయిన పోలీస్ కన్నా దారుణంగా ఉంటుంది. రిటైర్మెంట్ అయిన పోలీస్ కన్నా కొద్దిసేపు గౌరవం ఉంటుంది. కాకిబట్టలు పోయినా కూడా ఆయన మంచి పోలీస్ ఆఫీసర్ అనో, లేకపోతే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో పలానా చేసినానో గుర్తింపు ఒకటి ఉంటుంది. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి దిగిపోతే ఎవరు పలకలేరు. కాంగ్రెస్ కార్యకర్త కూడా నమస్తే కూడా అన్నారు, కనిపిస్తే మంచిదని చెప్పుకుంటూ పోతారా, ఆయన చేసిండే ముఖ్యమంత్రి దగ్గరకు రానియలేదు చలో అనిపోతారు, అంత దారుణంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం చేద్దామని కుదరదు. కాబట్టి ఇప్పుడే ఏమైనా చేద్దామని బహుశా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్న టైంలో కేసీఆర్ కొంత ఆయన వ్యవహార శైలికి డిఫరెంట్ నిర్ణయం. ఆయన ఇక్కడ అవైలబిలిటీ ఉండాలి, ఇక్కడ నేను ఉంటా, ఇక్కడ అందరిని కలవాలి, నేను ఒక 3-4 days ఉంటా, ఇప్పుడు నేను మళ్ళీ వస్తా, ఇక్కడనే నా ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ నా ఇల్లు ఉంటుంది అనే ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే సంథింగ్ ఏదో ఉంది, గో హెడ్, ముందర ఏదో హెడ్ ప్రోగ్రామ్ ఉంది, కేసీఆర్ ప్రోగ్రామ్ ఏదో తీసుకోబోతున్నారు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. కేసీఆర్ గురించి ఇంతగానో స్పెషల్గా ఎందుకు చెప్తున్నాం అంటే, కేసీఆరే ప్రస్తుతం తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినా కేసీఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఏదైనా మంచి ప్రోగ్రామ్ చేసినా కూడా ఇంతకన్నా అంతకుముందే బెటర్ ప్రోగ్రామ్ ఉందని చెప్పుకుంటున్నారు. వాన పడితే మాకు రైతు భరోసా రాకపోయా, కేసీఆర్ నంగా ఇచ్చారని చెప్పేసి కేసీఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడికైనా పోతే కూడా
కేసీఆర్ గురించే మాట్లాడుకుంటున్నారు ప్రతి ఒక్కరు. కేసీఆర్ ముఖ్యమంత్రి లేకపోయినా తెలంగాణ జనాల్లో, తెలంగాణ సమాజంలో కేసీఆర్ అనే పేరు లేకుండా అసలు చర్చలు లేవు, టీవీ డిబేట్లు లేవు, పేపర్ల రాతలు లేవు. జనాలలో రచ్చబండ మీద కూర్చుంటే కూడా కేసీఆర్ పాలన గురించో, కేసీఆర్ గురించో మాట్లాడుకుంటున్నారు. కాబట్టి కేసీఆర్ గురించి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ఫామ్ హౌస్లోనే ఉంటాడు అన్నప్పుడు ఆయన నంది నగర్కి వచ్చి ఆయన అందుబాటులో ఉండబోతున్నాడు అనేది కూడా ఒక పెద్ద వార్తలాగానే కనిపించింది. చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.